నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ఒక నాన్ పొలిటికల్ వీడియో. వీలునామా గురించి లీగల్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేస్తాను. చాలామందికి ఒక బలమైన నమ్మకం ఉంటుంది. మా నాన్న లేదా మా తాత నా పేరు మీద వీలునామా అంటే విల్ అని కూడా అంటారు. వీలునామా రాశారు కాబట్టి ఈ ఆస్తిపై సర్వ హక్కులు నావే అని అనుకుంటూ ఉంటాం. కానీ చట్టం ప్రకారం వీలునామా పత్రం చేతిలో ఉన్నంత మాత్రాన ఆ ఆస్తి మీ సొంతం అయిపోతుందా? సరిగ్గా ఇదే విషయంపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక అత్యంత సంచలనమైనటువంటి కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వీలునామా సృష్టించే హక్కులు, దాని చట్టబద్ధత మరియు ఆస్తి వివాదాలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రతి ఆస్తి యజమానికి లేదా వారసుడికి అత్యంత అవసరం. ఈరోజు ఈ వీడియోలో వీలునామా అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరి వీలునామా కోర్టులో చెల్లాలి అంటే ఏ ఏ షరతులు నెరవేర్చాలి అనే విషయాల్ని లీగల్ మరియు లాజికల్ పాయింట్లతో క్లియర్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఫస్ట్ ఏంటంటే, సాధారణంగా ఆస్తి వివాదాలు తలెత్తినప్పుడు ఎక్కువ మంది చూపించేది వీలునామా. అయితే ఈ వీలునామా జనరల్గా మనం వింటూ ఉంటుంటాం, కానీ అంత డీటెయిల్స్ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వీలునామాను కేవలం ఒక డాక్యుమెంట్గా మాత్రమే చూడవు. సుప్రీంకోర్టు ప్రధానంగా స్పష్టం చేసినటువంటి కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి, వీలునామా అనేది కేవలం ఒక సంకల్ప పత్రం. ఒక వ్యక్తి తన మరణాంతరం తన ఆస్తి ఎవరికి చెందాలనే కోరికను తెలిపే పత్రమే వీలునామా. అయితే అది చట్టబద్ధమైన పద్ధతిలో నిరూపించబడే వరకు దానికి పూర్తి చట్టపరమైన చెల్లుబాటు ఉండదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. రెండోది ఏంటంటే, అనుమానాస్పద పరిస్థితులు, సస్పీషియస్ సర్కమ్స్టెన్సెస్. ఇది కూడా జాగ్రత్తగా మనం వినాలి. వీలునామా రాసే సమయంలో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోయినా, లేదా ఎవరైనా బెదిరించి మభ్యపెట్టి రాయించుకున్నారని నిరూపితమైన ఆ వీలునామా చెల్లదు. ఇక్కడ ఇంకొక పాయింట్, వీలునామా కోర్టులో చెల్లాలంటే ఉండవలసినటువంటి 3 ప్రధాన లీగల్ షరతులు, 3 ఎసెన్షియల్ లీగల్ రిక్వైర్మెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటి, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఒక వీలునామా లీగల్గా చెల్లాలి అని అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ తప్పనిసరి. పాయింట్ నెంబర్ 1, అటెస్టేషన్, సాక్షుల సంతకాలు. అంటే సెక్షన్ 68 గురించి చెప్తున్నా. వీలునామాపై కనీసం 2 సాక్షులు అంటే అటెస్టింగ్ విట్నెసెస్ సంతకం చేయాలి. వీలునామా రాసిన వ్యక్తి వారి సమక్షంలోనే సంతకం చేశారని కోర్టులో ఈ సాక్షులు ఆధారాలతో నిరూపించవలసి ఉంటుంది. ఇక రెండో పాయింట్, మానసిక పరిపక్వత అంటే సౌండ్ మైండ్. వీలునామా రాసే సమయానికి ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో మానసికంగా స్టేబుల్గా స్థిరంగా ఉన్నాడు అని ధృవీకరించాలి. ఈ మూడో పాయింట్, స్వయం సంపాదిత ఆస్తి లేదా పిత్రార్జితమైన ఆస్తి అంటే సెల్ఫ్ అక్వైర్డ్ వర్సెస్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇక్కడ అత్యంత ముఖ్యమైన లీగల్ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి తన స్వయం సంపార్జిత అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ఆస్తిపై మాత్రమే పూర్తి వీలునామా రాయగలరు. అంటే పిత్రార్జితం ఉంటుంది, కొంత యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటాం. అటువంటి ఆస్తిపై ఇతర హక్కుదారుల హక్కులను కాదని తనొక్కడే వీలునామా రాయటానికి చట్టం అంగీకరించొద్దు. ఇక నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తా, పాయింట్ 3, రిజిస్టర్డ్ వీలునామా వర్సెస్ అన్రిజిస్టర్డ్ వీలునామా. అంటే రిజిస్టర్డ్ వర్సెస్ అన్రిజిస్టర్డ్ విల్ ఇదేంటనేది ఒక్కసారి ఆలోచిస్తే చాలామందికి ఉండే మరో సందేహం ఏంటంటే,
వీల్నామాను రిజిస్ట్రేషన్ చేయించాలా? లీగల్‌గా వీల్నామాను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి అనే నిబంధన లేదు. కానీ రిజిస్టర్ చేసినటువంటి వీల్నామాకు చట్టపరమైన స్ట్రెంగ్త్, బలం మరియు ప్రామాణికత ఎక్కువ ఉంటుంది రిజిస్టర్ కనుక చేపిస్తే. ఒకవేళ అన్‌రిజిస్టర్డ్ వీల్నామా అయితే దాన్ని కోర్టులో సవాల్ చేసినప్పుడు నిరూపించే బాధ్యత ఆ వీల్నామా ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి పైన ఉంటుంది. ఇక ఇంకొక పాయింట్ నేను చెప్తా, పాయింట్ 4. సుప్రీంకోర్టు తీర్పు సారాంశం మరియు జనరల్ పబ్లిక్‌కి ఒక అడ్వైస్ ఏంటంటే, మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చే సారాంశం ఏంటంటే, ఈ తీర్పులో, ఈ జడ్జిమెంట్‌లో వీల్నామా ఉండటం ఒక ఎత్తైతే, దాన్ని చట్టబద్ధంగా నిరూపించటం అనేది ఇంకొక ఎత్తు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ కుటుంబంలో లేదా మీ బంధువుల్లో వీల్నామా రాస్తున్నట్లయితే, ఈ సందర్భం ఉంటే, ఏర్పడితే, లేదా వీల్నామా ద్వారా ఆస్తిని పొందుతున్నట్లయితే మీరు కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు తీసుకోండి అని నా సలహా ఒక ప్రొఫెషనల్గా. సాధ్యమైనంత వరకు వీల్నామాను రిజిస్టర్ చేపించటం బెటర్. ఇట్స్ బెటర్ ఆల్వేస్. 2, విశ్వసనీయమైన వయస్సులో చిన్నవారైన సాక్షుల సంతకాలను తీసుకోండి. 3, డాక్టర్ దగ్గర నుంచి మానసిక స్టెబిలిటీ అంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జత చేయటం అనేది సేఫ్ ఎప్పటికైనా, ఎవరికైనా. ఇది వీల్నామాలో అనుసరించవలసినటువంటి ప్రొసీజర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. మీకు ఈ లీగల్ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను వివరించిన ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణలో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ బటన్ నొక్కండి. ఇటువంటి లీగల్గా సంబంధించినటువంటి ఏ అంశాన్ని ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే దాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మన ఛానల్లో రాజకీయ విశ్లేషణలు కాకుండా సామాజిక, ఆర్థిక, లీగల్ అన్ని రకాల విశ్లేషణలను ఒక ప్రొఫెషనల్గా, రియలిస్టిక్గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్తో విశ్లేషణ చేసి మీ ముందుకి చెప్పే ప్రయత్నం, అన్బయాస్డ్గా మీకు తెలియజేసే ప్రయత్నం ఒక ప్రొఫెషనల్గా చేయటం నా బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.